వీడియోలో గైస్ మేమైతే డిఫరెంట్ క్రాకర్స్ ని కాల్చబోతున్నాం. ఇక్కడ టేబుల్ పైన కనుక మీరు చూసినట్లయితే 7 డిఫరెంట్ క్రాకర్స్ మీకోసం తీసుకొచ్చినామండి. ఇవన్నిటిని మేమైతే కాల్చబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్లయితే మన బాబాయ్ గారి చేతుల్లో ఈ స్కూల్ బస్ క్రాకర్ అయితే ఉంది. దీన్ని కాల్చబోతున్నాం. రీసెంట్ గా కాల్చిన క్రాకర్ అయితే ఉందో దాంట్లో చాలా క్రేజీ ఎఫెక్ట్ వచ్చింది. దీంట్లో ఎట్లా వస్తుందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి గైస్ మన దగ్గర ఉంది ఈ గిటార్ క్రాకర్. దీన్ని కాల్చబోతున్నాం. ఆ తర్వాత వినగర్ కూడా అదే ఉంది అనుకోండి. నెక్స్ట్ ఈ బాక్స్ లో క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో సంథింగ్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవి మీరు చూడొచ్చు. వీటిని కాలుస్తే అసలు ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి మాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం కాలుస్తున్నాం. వీటిని టెస్టింగ్ చేద్దాం. ఆ తర్వాత ఒకటి ఇది ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది. ఆ తర్వాత లాస్ట్ లో ఇది ఫ్లాష్ బ్యాంగర్ అని ఉన్నది. దీన్ని కాల్చబోతున్నాం. అండ్ లాస్ట్ లో మీరు చూసినట్లయితే ఈ క్రాకర్స్ అయితే ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి ఇంత ఉన్నాయి కుండల లెక్క 5 in 1 అని చెప్పేసి కలర్ క్రాకర్ అయితే ఉంది. ఇది ఏందిరా ఇది మీదేమో ఉంది సంథింగ్ అది చదవతలేదు నాకు. సో ఓకే గైస్, ఈ క్రాకర్స్ అన్నిటిని ఈ రోజు ఈ వీడియోలో మేమైతే కాల్చబోతున్నాం. సో ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి గైస్ చీకటి అయితే అయిపోయింది. మనం వెనకాల ఉన్న ఈ క్రాకర్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా కాల్దామా. ఫస్ట్ వచ్చేసి ఏం క్రాకర్ కాలుస్తున్నాం అంటే ఫ్లాష్ బ్యాంగర్ అని అయితే ఉంది. సో దీన్ని అయితే కాలుస్తున్నాం. దీని లోపల డబ్బా అట్లుంటది కొనాలని దీని లోపల మీరు చూసినట్లయితే ఇటువంటి చిన్నవి క్రాకర్స్ అయితే ఉన్నాయి. ఇవి చూడడానికి ఎట్లున్నాయంటే మన రాకెట్ ఇంజన్స్ ఉంటాయి కదా, సేమ్ అట్లే ఉన్నాయి. దీంట్లోకి ఫస్ట్ ఒకటి కాలుద్దాం. ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో చూసిన తర్వాత 2-3 ఒకటేసారి కాలుద్దాం. దీంతో రాకెట్ వేద్దామా సార్? ఫస్ట్ దీన్ని కాదు, అది ఎట్లా వస్తుంది రాకెట్ కాదా? అది చూడనికి రాకెట్ లెక్క ఉంటే గుర్తారా? నిన్న పెట్టు ఎందా పోతా ఐరా పోతావా పెట్టు. ఇదమరా పెట్టింది జింగిరిగాడు కిందికి గదాన్ని కాల్చేది. కింద కాలుతావా? ఏందబ్బా ఇది భలే ఉంది. అప్పుడప్పుడు ఎర్ర కలర్ చూడాలి. ఇంతేనా అనేది నేను తినలే గాయస్. ఈ రోజు అన్నం తినలే, అందుకే పవర్ ఇస్తలే నేను ఎక్కువ. కాదురా ఇంకా వేరే కలర్ చేంజ్ అయితే ఇంతేనా? ఒకటేసారి చెవులు గిల్లు అన్నాయి. నేను తినలే గాయస్. ఈ రోజు అన్నం తినలే, అందుకే పవర్ ఇస్తలే నేను ఎక్కువ. ఒకటేసారి చెవులు గిల్లు అన్నాయి. ఇంకా మొత్తం అనగా 5-6 పాములు వచ్చేస్తుంది. ఇంకా జింగిరి వాడు చిచ్చుముడిలే పెట్టిండా? చిచ్చుముడి మొత్తం చెవులు గిల్లు అన్నారా? ఇంకెక్కడ చిచ్చుముడిరా? ఏడుంది చెప్తా బీ కేర్ఫుల్ అని చెప్పేసి లాస్ట్ నాకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన నువ్వు ఎక్స్పెక్ట్ ఏమన్నా అంటే ఇంకా అన్నం తినలే కావచ్చు. ఇలా మెల్లగా వస్తున్నా ఓ ఉమ్మన్నా ఒకటేసారి ఇంకోటి భయపడతావు ఓకే కంతం పట్టు. అరే వద్దురా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గాయస్ ఇది ఏంటి? ఆర్కో చెర్రీ అని అయితే దీని కాల్దాం. ఏదేమైనా సౌండ్ ఎట్లా వచ్చిందంటే మన సుత్తిలు ఉంటాయి కదా, అవిటికంటే ఇంకెక్కువ వచ్చింది, ఘోరంగా వచ్చింది. సుత్తిలి అది ఉంటది ఆ క్రాకర్, ఆ చేతిలో పట్టుకొని ఇట్లా ఇసిరేద్దామని చూస్తారు కదా, అప్పుడప్పుడు చేతిలో వెళ్ళంగా ఎట్లయితే సౌండ్ వస్తుందో సేమ్ అట్లా వచ్చింది దుమ్ము అన్నది ఒకటే సార్. ఇంటితో పేలు వచ్చిన కాలు చంపుడు చంపింది. అదే చిచ్చుపుడి అందరికంటే దగ్గర నేనే ఉన్నదానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కాల్దాం. దీంట్లో రకరకాల ఏమో చెర్రీ అని ఉన్నది. అరే ఏది కాస్త దూరం ఉండరు ఏమన్నా కావాలరా వాళ్ళు ఏం తోటి అవుతుంది పటాకులేమో కానీ చెర్రీ పోర్రే కొట్లాడుకుంటే ఇక దాన్ని ఒక దగ్గర దొరకబట్టుకుంటారుగా. ఏమే దూరం అదే కావచ్చు పడ్డది గాయస్. ఇలా పెడదాం గాయస్, దూరం ఉండరు గాయస్, ఎందుకైనా మంచిది గాయస్. దూరం
ఎఫెక్ట్ వచ్చేసి గాయస్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేదు. అంటే ఎట్లా వచ్చిందంటే అవిటి పానానికి అంతే కావచ్చు నాకు తెలిసి. బయటకు వచ్చేసి బుస్సుమంగా చిన్న ఫౌంటైన్ లాగా వచ్చినాయి. సైడ్ కు చెర్రీస్ అన్నందుకు రెడ్ కలర్ లో డాప్స్ లెక్క పడ్డాయి. చిన్న పిల్లలకు ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్లవర్ క్రాకర్ అని అయితే ఉంది. సో ఒకసారి దీని అయితే టెస్టింగ్ చేద్దాము. ఈ క్రాకర్ చూడరు ఒకసారి ఎట్లుందో. నాకు తెలిసి ఎందుకో ఇది కూడా పేలుతా అనిపిస్తుంది. బీ సేఫ్ బాబాయ్. ఫస్ట్ ఒకటి కాలువరి ఎఫెక్ట్ ఎట్లా చూసిన తర్వాత వేరేటి కాలుతాం. నాకు తెలిసి ఇది కూడా పేలుతుంది కావచ్చు. దీని మీద రాసి ఉంది కనబడుతుందా? ఇగో మీకు కూడా కనబడుతుందా? నేను చెప్తలేను వీడియోలో ఇది రిస్ట్రిక్షన్ పడుతుందని. సో ఇక్కడ మీరు చూడొచ్చు. మెల్లగా పైలంగా పో మరి అయిపోయింది మచ్చ పని. గిటు మొత్తం భయపడుతున్నాం. మొత్తం సల్దేరం వచ్చింది. ఇంకా జరుగుతుంది. దూరం ఉండరా. అర్థమైపోయింది బాబు. ఫస్ట్ అర్థమైంది నాకు. అనుకుంటారు కానీ మేము కూడా చదువుకున్నాం. అర్థమవుతుంది. ఒకటేసారి వచ్చేది అవి. ఇవి రెండు క్రాకర్ ఒకటేసారి వచ్చేసినాయి. ఇది ఎట్లా అంటే ఫస్ట్ ఒకసారి పేలి ఫ్లవర్ పార్ట్ వచ్చింది, తర్వాత లాస్ట్ కు. సో చూసారు కదా గాయస్, ఇట్లా అయితే ఉంటాయి క్రాకర్స్. రెండు రకాలు వచ్చేవి కూడా ఉంటాయి. బీ కేర్ఫుల్ కాల్చేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే వనిత అనేది ఉంది. వనిత పేరు కాదు ఇప్పుడు కాల్చిన దాని లెక్కనే ఉంది సేమ్ అని షాక్ అవుతున్నాను నేను. దీంట్లో నుంచి వెళ్ళి మనకు వైట్ కలర్ ఎఫెక్ట్ వస్తుంది కావచ్చు. ఒకసారి కాలుపో. ఆ చెర్రీ దాని లెక్కనే ఉంది సేమ్ డిట్టు. క్రాకర్ కూడా అట్లే ఉంది కదా ఇప్పటిదే. కాదా ఇంతకుముందు చెర్రీ ఉన్నదే. ఇంతకుముందు వేరే, ఇది వేరే. ఒకసారి కాలుపో దీన్ని చూద్దాం ఎట్లా వస్తుందో. వెనిలా ఫ్లేవర్ అట. నాకు చూడు. నువ్వు నాకు ఇది వేలేదు కాదు. ఎఫెక్ట్ వచ్చేసి గాయస్ సేమ్ దాని లెక్కనే వచ్చింది. ఇంత ముందుకు ఏదైతే మనం క్రాకర్ కాల్సినామో సేమ్ దాని లెక్కనే వచ్చింది. నెక్స్ట్ ఏముంది మన దగ్గర? ఇది మన ట్రై కలర్ ఫౌంటైన్ అని చెప్పేసి అయితే గాయస్ ఈ క్రాకర్ ఉన్నది. ఇది దీని మీద కూడా బస్సు సింబల్ ఇచ్చారు. లగ్జరీ బస్సు. కాకపోతే దీన్ని ఓపెన్ చేసినాం అనుకోండి, అమ్మా 1 2 3 4 5 ఉన్నాయి. నేను ఒకటో రెండో ఉంటాయి అనుకున్నా. అరే రెండు ఒకటేసారి కాలుపోరా చూద్దాం. నీ దగ్గర ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది పోరి బాబాయ్. ఎట్లా వస్తుందా అంటే నాకు తెలిసి మన ఫ్లవర్ పార్ట్ లో నుంచి ఏది వస్తుందో అదే ఎఫెక్ట్ ఉంటది. కానీ పేలుతుందా పేలదా చూసుకుంటా. ఓకేనా? కలర్స్ దూరం దూరం పెట్టు. దూరం చలో. 3 2 1 గో. కలర్ అన్ని వెళ్తాయిరా. అవి చూస్తూనే ఏర్పడుతుందిరా పేలేటి అవి పేలేని అని చెప్పేసి. ఏదేమైనా గాయస్ దీంట్లో నుంచి కడక్ మనకు ఎఫెక్ట్ అయితే బయటకు వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని క్రాకర్స్ మీద ఉంటది కానీ మనకు అట్లా రాదు ఎఫెక్ట్ బయటకి. దీంట్లో మీరు చూసినట్లయితే ఎట్లయితుందో ఆల్మోస్ట్ దీనికే సిమిలర్ గా వచ్చింది. కింద నుంచి మీదకి ఫౌంటైన్ వచ్చింది. సైడ్ కి అన్ని కలర్ మనకు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇది వచ్చేసి దీని పేరేం పేర్రా మన ట్రై కలర్ ఫౌంటైన్ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ ఇవి కుడుములు ఒక్కొక్కటి పందులే ఉన్నాయి. ఒకసారి దీన్ని కాల్దాం. కుడుములు తిందామా? కుడుము ఓడో బడ్స్ ఉండగా అప్పుడు హాట్ బడ్స్. ఈ పటాకులన్నీ మధ్యాహ్నము ఒకసారి ఇంట్రో తీసుకుందామని తెచ్చినప్పుడు వర్షంలో నాన్నాయి. అట్లా మొత్తం మెత్తగా ఉన్నాయి. బాజా ఏం ఇవన్నీ కలర్ఫుల్. ఇగో ఇది కాలుపు బాబాయ్. రెండు కాలువరు మళ్ళీ ఒక్కటేసారి చూద్దాం ఎట్లా వస్తుందో. కమాన్ బొమ్మ కమాన్. ఇది వేరే స్టైల్. రెడ్ వస్తుంది అలాగే వైట్ వస్తుంది.
ఒకటే ప్యాకెట్లకించని మనం 2 క్రాకర్స్ ని కాల్చినాం. కాకపోతే ఒక్కొక్క దాంట్లోకించని ఒక్కొక్క ఎఫెక్ట్ వచ్చింది. మిగిలిన ఇంకా 2 కాలురా ఇలాకించని వేరే సీరు వస్తాయా సేమ్ వస్తాయి చూద్దాం. 3 కలవగలుగుతారా? కలుతాం. నాకు లైటర్ ఇక సరే పనులు ఏం చేస్తారా మీతో ఏమవుతుందంటే మీరు కాలుపోరు బాబాయ్ ఒకటి నువ్వు కాలు చెప్తా. నేను ఫస్ట్ అంట పెట్టినాక రావాలి. అది అంట పెట్టిన తర్వాత ఇటురా లెఫ్ట్కి రా. నువ్వు ఆవు బాబాయ్. బాబాయ్ ఇంకా లేట్ అయిపోగా రెండు సేమ్ వస్తుంది, ఇది ఒక డిఫరెంట్ వస్తుంది. దీంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ దిక్కు 2 సేమ్ వచ్చినాయి, ఇక్కడ దిక్కు ఒకటి డిఫరెంట్ అయితే వచ్చింది. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్రాకర్ వచ్చేసి గైస్ ఏంటిది అంటే గిటార్ క్రాకర్. చూద్దాం దీంట్లో నుంచి ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. చలో దూరం దూరం పట్టుకోరు కాదురా బాబాయ్ కాదు. మ్యూజిక్ వస్తుంది ఆయన ఒకటి పెన్సిల్ కాల్చినాం కదా సేమ్ ఆ పెన్సిల్ లెక్కనే ఉంది ఎఫెక్ట్. సో ఇవి గైస్ ఈ వీడియోలో మేము కాల్చిన క్రాకర్స్. ఈ రోజు కాల్చిన క్రాకర్స్ అన్నింటిలో మీ ఫేవరెట్ ఏదో మీకు ఏది బాగా అనిపించిందో కామెంట్ అయితే వేయర్రి. అండ్ ఏ క్రాకర్ ని మీకు ఇచ్చే క్రాకర్స్ లో యాడ్ చేద్దాం అది కూడా కామెంట్ అయితే వేయర్రి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.